హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 1000 రీచ్ అయ్యాం. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా ఛానల్కి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, ఆ, నా ఫాలోవర్స్కి ఇంకా ఇలా నాకు సపోర్ట్ చేస్తుండండి. మంచి మంచి వీడియోస్ పంపిస్తున్నాను. నేను మంచి మంచి వీడియోస్ షేర్ చేశాను. అలాగే నేను కామెడీ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎంటర్టైన్మెంట్ చేయడం ఎందుకంటే మనం అన్ని సమస్యల్లో ఉన్నప్పుడు ఏదో మొబైల్ చూసినప్పుడైనా కనీసం ఎంటర్టైన్మెంట్ కావాలని ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం యాడ్ చేస్తున్నా. ఇంకా మిగతా కూడా చాలా మంచి వీడియోస్ షేర్ చేస్తానని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ప్లీజ్ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇది అంబుజా సిమెంట్లోని అంబుజా టెంపుల్. ఈ టెంపుల్లో రాధాకృష్ణులు, అమ్మవారు, ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ మూడు కలిసే ఉంటాయి. వర్షం పడే అప్పుడు నేను వెళ్ళానప్పుడు నా 1000 సబ్స్క్రైబర్ అయిన సందర్భంగా వర్షం పడుతున్నా కానీ వెళ్ళా. అలాగే స్కూల్లో పీటీ మీటింగ్ ఉండే, పేరెంట్స్ టీచర్ మీటింగ్, ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అవి దాని గురించి ఉండే. సో అన్నీ కలిసి వస్తాయని లోపలికి వెళ్ళా. చూడండి, నైట్ నుండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. వర్షం పడ్డప్పుడు చాలాసార్లు అనుకున్నా ఎంత బాగుంది లొకేషన్, ఎంత బాగుందని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఇంత అందమైన లొకేషన్ని మీకు షేర్ చేస్తున్నా. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫాస్ట్ కూడా పెట్టట్లేదు, ఎందుకంటే ఆ లొకేషన్ చూడండి, ఎంత ఆర్కిటెక్చర్ చూడండి, ఈ గుడి కట్టిన విధానం చూడండి. దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా కనిపించదేమో. నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. నార్త్ ఇండియన్ స్టైల్ కంప్లీట్ టెంపుల్ స్టైల్. చూడండి ఎంత బాగుంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. కంప్లీట్గా ఈరోజు వర్షం పడడం వల్ల, ఎవరు లేకపోవడం వల్ల నాకు ప్రశాంతంగా వీడియోస్ తీసుకుని, నేను తడిసినా పర్లేదు కానీ ప్రశాంతంగా వీడియోస్ తీసుకునే అవకాశం దొరికింది. సో నాకు నా వ్యూవర్స్కి సంతోషపెట్టడానికి నా వ్యూవర్స్ రాధాకృష్ణులు చూడండి, రాధాకృష్ణుల మందిర్ ఇది. మళ్ళీ తర్వాత ఆంజనేయుడు, హనుమాన్. నా వ్యూవర్స్ని ఆనందపెట్టడం, వాళ్ళ ఆహ్లాదపరచడమే నా పని. అందుకని నేను చూసి, నా కళ్ళతో చూసినప్పుడు ఎంత బాగుంది ఈ వర్షంలో, ఈ లొకేషన్లోకి వీడియో తీయాలని చాలాసార్లు అనుకునేవాడిని. నాకు ఈరోజు టైం దొరికింది. సో అది మీకు షేర్ చేస్తున్నా. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నా. మధ్యలో రాధాకృష్ణుడు, ఆ పక్క హనుమాన్, ఈ పక్క అమ్మవారు. ఇదంతా టెంపుల్ రాగానే నేను స్టార్టింగ్లో టెంపుల్కి ఎంటర్ అయ్యే టైంలో, ఇప్పుడు మెయిన్ గేట్ అదంతా లాక్ చేసిండే. నేను సైడ్ నుంచి వెళ్ళా, వర్షం పడుతుండే. కంటిన్యూ వర్షం వల్ల నేను తడిసిపోయాను అక్కడ. కానీ ఒక్కసారి చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే, అసలు ఒక 1.5 అవర్ అక్కడే గడిపా. ఎంత చాలా బాగుంది. క్రీనిష్ ఆ పార్క్ కానీ, ఆ టెంపుల్ కానీ చూడడానికి, అవి చెట్లు. ఈ టెంపుల్ కరెక్ట్ బ్యాక్ సైడ్లోనే నేను వర్క్ చేసే ప్లేస్ ఉంటుంది. కంపెనీ వేల ఎకరాల్లో ఉంది. నేను వర్క్ చేసే ప్లేస్ టెంపుల్ జస్ట్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. అది కూడా చూపిస్తున్నా, కనబడదు, ఆ చెట్ల వల్ల కనబడదు. ఇది ఫ్రంట్ నుంచి మందిర్ చూడండి. ఇది ఎంట్రన్స్. నేను వెళ్ళినప్పుడు సైడ్ నుంచి ఒక చిన్న దారి ఉంటే ఆ దారి ఉండేలా. చూడండి, ఏ సైడ్ నుంచి చూసినా, ఎలా చూసినా ఆ టెంపుల్ అసలు ఎంత బాగుంటుందంటే, ఆ గ్రీనిష్ల మధ్యలో ఆ కలర్. ఒక్కొక్కసారి నేను సైలెంట్గా ఉంటాను, మీరే చూసి ఎంజాయ్ చేయండి ఎంత బాగుందో. అది నేను వర్క్ చేసే ప్లేస్. ఇప్పుడు లాస్ట్లో కనపడేది.
స్కూల్కి వచ్చాం. అంబుజా స్కూల్ కంపెనీ లోపలనే ఉంటుంది. సిబిఎస్ఈ స్కూల్ ఇది. బాబుది పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటే వచ్చాం. ఫస్ట్ యూనిట్ రిజల్ట్ కూడా. స్కూల్ ఎంట్రన్స్. స్కూల్ బస్సులు చాలా ఉంటాయి. స్కూల్ బస్సులు ఈరోజు ఓన్లీ 2-3 బస్సులు ఉన్నాయి అంతే. ఈరోజు ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ ప్యాటర్నే చాలా బాగుంటుంది. స్టడీ హై లెవెల్ స్టడీ ఉంటుంది, హై స్టాండర్డ్లో ఉంటుంది. చాలా పెద్ద స్కూల్. పెద్ద గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవి చిన్నపిల్లలకి. ఇప్పుడు ఎల్లోగా కనబడేదంతా ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగ్. పాతగా చాలా పెద్ద బిల్డింగ్ అంటే ఇప్పుడు కొత్తగా కట్టింది అది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంబుజా విద్యానికేతన్. ఈ లోపల అంబుజా స్కూల్ లోపల చిన్న గ్రౌండ్, ఇంకా స్టేజ్, అది షటిల్ గ్రౌండ్ లాంటిది. ఆ షటిల్ గ్రౌండ్ తర్వాత ఇక్కడ చిన్నగా జరిగే స్టేజ్. పెద్ద కార్యక్రమాలు అయితే యానివర్సరీ ఫంక్షన్లు అయితే అక్కడ జరుగుతాయి, బయట జరుగుతాయి. ఆ గ్రౌండ్లో అది చిన్నవి జరుగుతాయి. ఇది ఇక్కడ స్టేజ్. ఆగస్ట్ 15కి, 26 జనవరికి అలా జరిగేది బయట స్టేజ్. అది గ్రౌండ్ చూడండి, ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ 2 దాంట్లోనే. ఎంత గ్రౌండ్ ఇది. చిన్న పిల్లలు ఆడుకోవడానికి నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా అలా ఏర్పాటు చేశారు. రిజల్ట్ వచ్చినాయి కదా, వచ్చాక కొంచెం క్లాస్ పడింది. మ్యాథ్స్లో 22.5 30కి అదొకటి తక్కువ వచ్చింది. ఇంకా మరాఠీలో అయితే 20 వచ్చాయి, కానీ ఇంత పెద్దగా మరాఠీ పట్టించుకోవద్దు, ఎందుకంటే మనం ఎదగటం కాదు కాబట్టి. ఆ మ్యాథ్స్లో ఇంకొకటి మనోడి రైటింగ్ కొంచెం ఇదిగా ఉంటుంది. ఆ రైటింగ్ ఉంటుందిలే, మన రైటింగ్ కూడా అంతేగా. మన రైటింగ్ అంతే, మ్యాథ్స్లో మనం అంతే. కొంచెం చిన్న క్లాస్ వీక్. సంస్కృతిలో టాపర్, అన్నిట్లో 26, 27, 28 అవుట్ ఆఫ్ 30. ఒక మ్యాథ్స్. రిజల్ట్ సంగతి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్ అయ్యారు. ఇప్పటికి నిన్నటి వరకు 1000 అయిపోయారు. 1000 సబ్స్క్రైబర్. నా సబ్స్క్రైబర్కి, నన్ను ఫాలో అయ్యే వారికి అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ మనం ఉన్నది మందిర్లో, అంబుజా మందిర్లో. ఈ మందిర్ వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుందో చూపించడానికి, అలాగే వర్షం పడుతున్నప్పుడు నిన్నటి నుండి వర్షం ఉంది. నా సబ్స్క్రైబర్ కోసం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.